ప్రియులారా, షూనేము పట్టణానికి చెందిన ఈ స్త్రీ గురించి మనము మొదటి భాగంలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఆమెను గురించి మొత్తం 12 విషయాలు మనం మాట్లాడుకుందామని చెప్పడం జరిగింది. అందులో 6 విషయాలు మనం వివరించుకున్నాం. 6 ఏంటో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆవిడ నిజమైన వాక్యం యొక్క విలువ ఎరిగిన స్త్రీగా కనబడుతోంది. నంబర్ 2, నిజమైన సేవకుడిని గుర్తించిన స్త్రీగా కనబడుతోంది. నంబర్ 3, ఆతిథ్యము చేయగలిగే మనస్సు కలిగినటువంటి స్త్రీగా కనబడుతోంది. నంబర్ 4, సేవను గూర్చి ఆలోచించే స్త్రీగా కనబడుతోంది. నంబర్ 5, ఆ ఆలోచనకు స్వరాన్ని ఇచ్చే స్త్రీగా కనబడుతోంది. నంబర్ 6, దానిని గురించి నిర్ణయం తీసుకొని ఆవిడ తన పెనిమిటితో కలిపి ఆ నిర్ణయాన్ని అమలుపరిచే స్త్రీగా కనబడుచున్నట్టుగా మనము 6వ విషయాన్ని మనం చూసాం. ఇక నెమ్మదిగా 7వ విషయాన్ని మనం చూడడానికి రాజుల 2వ గ్రంథం మరలా ఒకసారి తెరిచి మనం చూద్దాం. ఎవరైనా 2వ భాగాన్ని వింటున్నప్పుడు మొదటి భాగంలో మనం ఏం మాట్లాడుకున్నామో అవి మర్చిపోకుండా ఈ భాగాన్ని వింటే సులభంగా ఉంటుందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము మనము 8 నుండి 11వ వచనం వరకు మనము చదువుకున్నాం. అయితే 10వ వచనం నుంచి మరలి చదువుకుందాం. 10వ వచనం నుండి. కావున తన పెనిమిటితో మాట్లాడుతుంది ఆవిడ. కావున మనము, ఎవరు? మనమే అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము. అతడు మన యుద్ధకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. బాగుంది. గది కట్టిద్దాం అని తన పెనిమిటితో చెప్పింది. మరి ఆ గదికయ్యే ఖర్చు, ఆ గదిలో మంచం, ఆ గదిలో బల్ల, ఆ గదిలో పీఠం, ఆ గదిలో దీపస్తంభం, గదిని పూర్తి చేయడం అనేది ఒక పని. గది పూర్తయిన తర్వాత అందులో ఏ వస్తువులు అయితే అవసరమో ఆ వస్తువులు చేర్చడం అనేది మరొక పని. దీనికి అంతో ఇంతో ఖర్చు అవుతుంది. కానీ ఆవిడ ఆలోచిస్తున్న విధానం ఇది మన పరిధిలో ఉంది. ఈ గదిని మనమే కట్టించవచ్చు పెనిమిటితో. ఆ గదిలో మంచము కానీ, బల్ల కానీ, దీపస్తంభం కానీ, పీట కానీ ఇవన్నీ మనమే ఏర్పాటు చేయొచ్చు. ఆ శక్తి మనకుంది. ఆ నిర్మాణానికి, ఒక ఏర్పాటుకి అవసరమైన వనరులు మన దగ్గర ఉన్నాయి కనుక దీనిని మనమే కట్టిద్దాం. గది ఏర్పాటు చేద్దామన్నది 6వది అమలుపరిచింది. కానీ అమలుపరచడానికి ఈ కుటుంబం, భార్యాభర్తలు ఇరువురు కూడా దేనిని వినియోగించుకుంటున్నారు? తమ యొద్ద ఉన్న వనరులు. ఎప్పుడైతే అది తమకు శక్తికి మించినది అవుతుందో అప్పుడు బయట వారి సహాయాన్ని తీసుకుంటే బాగుంటుంది. కానీ వింటున్నాం కదా, మన శక్తికి మించితే ఎదుటివారి సహాయం, కానీ అది మన పరిధిలోనే ఉంటే, మనకున్న వనరులలోనే ఆ పని అయిపోతే అది చేస్తున్నారు ఇక్కడ. అది చేస్తున్నారు ఇక్కడ. 7వది మనం మాట్లాడుకుంటోంది. ఈ ఆలోచనను అమలు పరిచారు, నిర్ణయం తీసుకుని 6వది అమలు పరచడానికి తమ యొద్ద ఉన్న వనరులనే వాడుకుంటున్నారు. మేము చేయాలనుకుంటున్నాం, మీరు ఇవ్వండి. మేమైతే ఇవ్వం. మీరిస్తే మేం చేస్తాం, మీరిస్తే మేం చేస్తాం. ఇందులో మా కాంట్రిబ్యూషన్ అంటూ ఏముండదు. అది కాదు వీళ్ళ లెక్క, అది కాదు వీళ్ళ స్థితి. ఇందాక నేను చెప్పాను, కొన్ని మన శక్తికి మించిన ఉంటాయి, అప్పుడు తప్పదు. ఉదాహరణకు ఇది చిన్న గది ఈ కుటుంబం కట్టించగలదు. యెరూషలేములో దేవాలయాన్ని కట్టించాలనుకున్నాడు దావీదు గారు. తన కుమారుడైన సొలొమోను ద్వారా కట్టించుకుంటానన్నాడు దేవుడు. అయితే సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని కట్టించాలంటే అవసరమైన వనరులన్నిటినీ, అవసరమైన నిధినంతటినీ నేను ఏర్పాటు చేసి వెళ్ళిపోవాలని దావీదు గారు రాజు గనుక ప్రభుత్వం యొక్క ఖజానాలో ఈ దేవాలయ నిర్మాణం కొరకు ఎంత అవసరమో దానంతటినీ ఏర్పాటు చేసి సిద్ధపరుస్తున్నాడు.
కానీ అది సరిపోదు. ప్రభుత్వం నుంచి మాత్రమే అది పెట్టుకోవడానికి అది సరిపోదు. నేను కూడా నా వంతుగా ఈ దేవాలయ నిర్మాణానికి నేను సొంతంగా సంపాదించుకున్న బంగారం కానీ వెండి కానీ ఇదంతా కూడా దానికి నేను డొనేట్ చేయాలి, కాంట్రిబ్యూట్ చేయాలని తాను సొంతంగా తన యొక్క ఓన్ ఆస్తిలో నుండి, సొంత ఆస్తిలో నుండి దేవాలయ నిర్మాణం కొరకు ఆయన డొనేట్ చేస్తున్నట్టుగా బైబిల్లో కనబడుతుంది. అది సరిపోదు. అప్పుడు ఆయన ప్రజలందరినీ పిలిపించాడు. దేవాలయ నిర్మాణం చాలా గొప్పది. ఈ గొప్పదైన దేవుని మందిర నిర్మాణం కొరకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేను నా సొంతంగా నేను ఇస్తున్నాను. మీలో కూడా తలా కొంత స్వచ్ఛందంగా హృదయపూర్వకంగా ఎవరైనా ముందుకొచ్చి ఇవ్వగలిగితే ఎంతో ఆనందంగా ఉంటుందని ఆయన పిలుపునిస్తున్నాడు. అది దినవృత్తాంతముల గ్రంథంలో మనం చూడవచ్చు. మొదటి గ్రంథం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 29వ అధ్యాయము మొదటి వచనము నుండి. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగూ సెలవిచ్చాను. దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేతప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. షూనేమీయురాలు ఎలీషా గారికి కట్టించాలనుకున్న గది చిన్నది. దావీదు గారు దేవునికి కట్టించాలనుకున్న మందిరం చాలా పెద్దది. ఈ పని బహు గొప్పది. 2వ వచనం, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారము, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలు, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువ రాయి విశేషముగా సంపాదించి తిని, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులుగాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇచ్చేదను అని 5వ వచనంలో, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా అని అడుగుతున్నాడు. చూడండి, నేను షూనేమీయురాలు చేస్తున్న పనిని, దావీదు గారు చేస్తున్న పనిని రెండిటిని మీ ముందు పెట్టాను. అక్కడ గది చిన్నది, అది కట్టించడానికి వారి దగ్గర ఉన్న వనరులు సరిపోతాయి. అది దేవుడిచ్చిన వనరులు. ఆ ఆలోచనను అమలుపరచడానికి తమ యొద్ద ఉన్న వనరులను ఆవిడ వాడుతోంది. ఇక్కడ కూడా దావీదు గారు తన యొద్ద ఉన్న బంగారము, వెండి, మిగిలిన వాటన్నిటిని ఇచ్చి అప్పుడు పక్క వాళ్ళని అడుగుతున్నాడు. అన్నీ మీరే ఇవ్వండి, నా దగ్గర అయితే ఏమీ లేదు కాదు, నాకున్నంతలో నేను కూడా కొంత వేయగలుగుతున్నాను, మీరు కూడా ముందుకు వస్తే సంతోషం. అది పద్ధతి. పాత నిబంధనలో దశమ భాగాలు ఇవ్వమన్నప్పుడు కూడా లేవీయులకు మీరు దశమ భాగాలు ఇస్తే వారు ఏ దశమ భాగాలు అయితే పొందుకుంటారో, పొందుకున్న తర్వాత ఆ లేవీయులు కూడా వారికి వచ్చిన దాంట్లో మళ్ళీ దశమ భాగం తీయాలని చెప్పాడు. అదంతా దేనికోసం? మందిర పని కోసం. అందరూ మంచి పనిలో అందరి భాగస్వామ్యం ఉండాలి, మంచి పనిలో అందరి చేతులు ఉండాలి. అయితే కొన్ని పనులు మన పరిధిలో ఉంటాయి, మనము చేయగలిగినవి ఉంటాయి. మనము చేయగలిగినవి మనమే చేయాలి. మనము చేయగలిగిన వాటి కోసం కూడా పక్కనోళ్ళ మీద మనం డిపెండ్ అయ్యే పరిస్థితులు ఉండకూడదు. అది ఎవరు చేస్తున్నారు ఇక్కడ? షూనేము పట్టణమందు స్త్రీ. చూద్దాం మళ్ళీ ఆ వచనం 4వ అధ్యాయంలో, 4వ వచనంలో, 4వ అధ్యాయంలో 10వ వచనం, కావున మనము అతనికి గది కట్టిద్దాం. ఇది 7వది. ఏంటి? అవర్ ఓన్ కాంట్రిబ్యూషన్, మన సొంత డొనేషన్. ఈ తత్వం మనలో ఖచ్చితంగా కలిగి ఉండాలి. దేవుని పనుల గురించి ఆలోచిస్తూ, వాటికి స్వరాన్నిస్తూ,
వాటి గురించి నిర్ణయాలు తీసుకుంటున్న నిర్ణయాలను అమలు పరచడానికి అవసరమైతే మన యొద్ద ఉన్న వనరులను వాడడానికి మనము సంసిద్ధులమై ఉండాలి, సిద్ధ మనసు కలిగి ఉండాలి. ఎన్నవదిది? 7వది. రైట్. ఇంత చేస్తుంది కదా ఈవిడ, ఇంత చేస్తుంది కదా. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, ఏం ఆశించి ఇవన్నీ చేస్తుండొచ్చు ఈవిడ? ఊరికే చేస్తుందా? ఏమైనా ఆశిస్తోందా? మీ గెస్సింగ్ ఆలోచించండి. ఏమైనా ఆశిస్తూ ఉంటుందా ఆవిడ? ఏదో ఊరికే చేస్తుందా? ఏమో. ఎలీషా గారికి కూడా అదే డౌట్ వచ్చింది. ఆయన దగ్గర ఒక సేవకుడు, అతని పేరు గేహజీ. ఆ గేహజీ అని అతన్ని పిలిచి, ఈ స్త్రీ మన కోసం ఇంత చేస్తుంది కదా, ఏమైనా ఆశిస్తుందా? అంటే ఆమెకి ఏమైనా పనులు ఉన్నాయా? ఆమె గురించి నేను రాజుతో ఏమైనా మాట్లాడాలా? ఆమె గురించి నేను సైన్యాధిపతితో ఏమైనా మాట్లాడాలా? ఆమెకి ఏమైనా అవసరం ఉందేమో, చెప్పలేకపోతుందేమో, అడిగిరా గేహజీ అని పంపిస్తున్నాడు. చూద్దాం కింద 4వ అధ్యాయము 12వ వచనం నుంచి. పిమ్మట అతడు తన దాసుడైన గేహజీని పిలిచి, ఈ షూనేమీయురాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనుపరిచితివి, నీకు నిన్నేమి చేయవలెను? రాజుతో నైనను సైన్యాధిపతితో నైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గేహజీకి ఆజ్ఞయగా, వాడు ఆ ప్రకారం ఆమెతో అనేనందుకు ఆమె, నేను నా స్వజనులలో కాపురమున్నాను. అంటే అర్థం ఏంటి? నాకేం అవసరం లేదండి, నేను మా ఊర్లో ఉన్నాను. అబ్బే, నా గురించి మీరు రాజుగారితో మాట్లాడాల్సిందేం లేదండి, నా గురించి మీరు సైన్యాధిపతితో మాట్లాడాల్సిందేం లేదండి. అంటే ఏం ఆశించట్లేదమ్మా నువ్వు? ఏం లేదండి. మరి ఎందుకు ఇన్ని చేస్తున్నావు? అది నా బాధ్యత. ఆమె ఆన్సర్ అదే, ఆమె సమాధానం అదే. ఇంత శ్రద్ధ, ఇంత భక్తి నువ్వు కనుపరుస్తున్నావు దేవుని పని విషయంలో. ఏం చేయాలి చెప్పు నీకోసం? ఏమీ వద్దండి. మరి ఏమీ వద్దనుకున్నా ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అంటే, దట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఇది చేస్తే నాకేదో వస్తుంది కాదు ఇక్కడ లెక్కలు. కొంతమంది ఏం చేస్తారంటే సేవకుల దగ్గర కాకాలు పడుతుంటారు. అంటే ఈయనతో క్లోజ్గా మూవ్ అయితే నాకు మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది, ఈయనతో క్లోజ్గా మూవ్ అయితే నాకు కూడా మంచి గుర్తింపు వస్తుంది, ఈయనతో క్లోజ్గా మూవ్ అయితే అందరూ నన్ను కూడా గుర్తిస్తారు. ఉండవు ఇలాంటివి. జనరల్గా మాట్లాడుతున్నా, ఇక్కడ అక్కడ అని కాదు, బయట పరిస్థితి అలా ఉందంటున్నా నేను. ఎవరి కంట్లోనో పడవచ్చు, అందరి నోర్లలో నానొచ్చు, అందరూ నన్ను గుర్తిస్తారు, అప్పుడు నేను కూడా ఒక పాపులర్ పర్సనాలిటీ అయిపోతాను. ఈ లెక్కలేమీ లేవు. ఎవరో చూడాలి, ఎవరో చూస్తారు కాదు. ఇది నా బాధ్యత. అడుగు గేహజీ, ఆమెకి ఏమైనా అవసరం ఉందేమో అడుగు. ఏం లేదండి, ఏమీ లేదండి. ఇది 8వది. ఏది 8వది? ఏమీ ఆశించకుండా చేయడం. సేవ ఎలా చేయాలి? దేవుని సేవ ఎలా చేయాలి? ఏమీ ఆశించకుండా చేయడం. ఆశించకుండా. ఎలీషా గారి పరిచర్య ఎలీషాకుంది. ఆయన వెనుకల నా వంతు, మా ఫ్యామిలీ వంతు, మా వంతు నేను చేస్తాం. అది కూడా పరిచర్యలో భాగం. ఆయన చెప్పినట్టుగా వీళ్ళు వాక్యం చెప్పలేరు,
ఆయన తిరిగినట్టు అన్ని ప్రాంతాలకు వీళ్ళు తిరగలేరు. అంతేనా? ఆయనకున్న కృపావరం వేరు, ఆయనను దేవుడు వాడుకుంటున్న స్థితి వేరు. ఆ క్లారిటీ ఉంది ఆవిడకి, ఆ క్లారిటీ ఉంది. కనుక మీరు చేసేది దేవుని సేవ, అందులో మేము కూడా పాలిభాగస్తులం అవుతాం అంతే. వేడి నీళ్లకు కొన్ని చన్నీళ్ళు యాడ్ అయినట్టు మీ పరిచర్యలో మేము పాలిభాగస్తులవుతాం. ఏం ఆశించి? ఆన్సర్ ఏంటి? ఏం ఆశించి? ఏమీ ఆశించకుండా. ఆ తర్వాత గేహజీ చెప్పాడు, అయ్యగారు వాళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ పాపం పిల్లలు లేరు. ఆమె చెప్పలేదు, ఆమె అడగలేదు నోరు తెరిచి, మాకు పిల్లలు లేరండి, మాకు పిల్లలు ఇచ్చేలా, పిల్లలు కలిగేలా ప్రార్థన చేయండి ఎలీషా గారు అని అనలా. గేహజీ చెప్పాడు, అయ్యగారు వాళ్ళకి పిల్లలు లేరండి. అప్పుడు ఆమెను పిలిచి, మీదటికి ఈ సంవత్సరాన నువ్వు ఒక కుమారునికి జన్మనిచ్చి ఎత్తుకుంటావమ్మా. ఆయన ఆశీర్వదించాడు దేవుని దేవుని ప్రార్థించి. ఈమె అడగలేదు. కిందికి వెళ్తే చూద్దాం 14. ఎలీషా, ఆమె నేను ఏమి చేయగోరుచున్నదని వాని అడుగక గేహజీ, ఆమెకు కుమారుడు లేడు, ఆమె పెనిమిటి ముసలివాడు. ఇద్దరు కూడా ముసలి వాళ్ళే అని చెప్పొచ్చు ఓవరాల్గా. పిల్లలు లేరు. ఇతను చెప్పాడు. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచిన. ఆమె వచ్చి ద్వారముందు నిలువగా, ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువును నీ కౌగిట కుమారుడుండును. ఈయన చెబుతున్నాడు, ఆమె అడగలేదు. బాగుంది. 8 చెప్పాను ఇంతవరకు. 8వదేంటి? ఏమీ ఆశించకుండా ఆమె పరిచర్య చేస్తుంది. తర్వాత ఆమె గర్భవతి అయింది, బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ కూడా కొంచెం ఎదిగాడు. ఎదిగిన తర్వాత ఒకరోజు తన తండ్రితో పాటు ఆయన వెళ్ళినటువంటి పని నిమిత్తం అబ్బాయిని కూడా తీసుకొని వెళ్ళాడు. చూద్దాం ఏముందో. 17. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి 17వ వచనం 4వ అధ్యాయం. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోత కోయి వారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా, పొలంలో తన తండ్రి పని చేయిస్తున్నాడు, ఈ బిడ్డ కూడా వెళ్ళాడు అక్కడికి. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి వడదెబ్బ కొట్టిందో ఎండకేమన్నా అయిందో ఒక్కసారిగా భయంకరమైన తలపోటు వచ్చేసింది ఆ కుర్రవాడికి, చిన్నోడికి. కేకలు వేస్తున్నాడు, నా తలపోయనే, నా తలపోయనే అంటే తలపోటు, విపరీతమైన తలనొప్పి వచ్చేసింది, భరించలేనంత తలనొప్పి వచ్చేసింది. ఆ తండ్రి అనుకున్నాడు ఎండకు ఉండలేకపోతున్నాడేమో అని పనివాడిని పిలిచి వాళ్ళ అమ్మ దగ్గర తీసుకుని వెళ్ళమని చెప్పాడు. అతడు వాని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివానిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నము వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. బిడ్డ చనిపోయాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈవిడ కూడా కొంచెము మరి పండు ముసలి కాకపోయినా కొంచెం ముసలి ప్రాయంలోనే ఉందని చెప్పొచ్చు. అబవ్ మిడిల్ ఏజ్, మధ్య వయసును దాటిన స్త్రీ అనొచ్చు. లేక లేక పుట్టిన బిడ్డ, లేక లేక పుట్టిన కుమారుడు, ఒకడే చనిపోయాడు. మీరు ఆలోచించండి, ఎక్కడైనా పిల్లలు చనిపోతే అందరికంటే లాస్ట్ తెలిసేది ఎవరికి? అమ్మకు. ఇక్కడ ఫస్ట్ తెలిసింది. పిల్లలు చనిపోతే ఫస్ట్ తండ్రికి వార్త అందుతుంది, ఆయన భార్యను వెళ్ళి ప్రిపేర్ చేస్తాడు. జనరల్గా జరిగేది. ఆమెను ప్రిపేర్ చేస్తాడు, మెంటల్గా ప్రిపేర్ చేసి చేసి చేసి
చివరికి తప్పదు కనుక చెప్తారు. ఎందుకు తండ్రికి ముందు చెబుతారు, తర్వాతనే తల్లికి అని అడిగితే, తల్లి గుండెలు పగులుతాయని, తల్లి తట్టుకోలేదని. కష్టం. ఎవరు కష్టం? స్త్రీకి కష్టం. పురుషుడున్నంత బలంగా కొన్ని విషయాల్లో ఆమె కనబడదు కనుక, పురుషుడు రిసీవ్ చేసుకునే అంత గట్టిగా స్త్రీ రిసీవ్ చేసుకోలేదు కనుక. కానీ ఇక్కడ కన్నబిడ్డ తన ఒంటిలో తన తొడ మీద పడుకొని చచ్చిపోతే ఇవేం చేస్తుందో ఒకసారి చూద్దాం. 20వ వచనం నుండి, వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని, ఒక జాగ్రత్త 21వ వచనం, అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచము మీద పెట్టి తలుపు వేసి బయటకొచ్చి, ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో చెప్పిందే కానీ మన బిడ్డ చచ్చిపోయాడని మాత్రం చెప్పలేదు భర్తకి. మన బిడ్డ చనిపోయాడని చెప్పలా. సైలెంట్గా బిడ్డను తీసుకుంది, పైన ఎలీషా గారి గదిలో ఉన్న మంచం మీద పరుండబెట్టింది. తన భర్తకు సందేశం పంపింది, ఒక పనివాడిని ఒక గాడిదనిచ్చి పంపిస్తే నేను అర్జెంటుగా ఎలీషా గారి దగ్గరికి వెళ్ళేసి రావాలి అని అంటోందే. కానీ ఇక మన బాబు లేడండి, వాడు చచ్చిపోయాడండి అని కేకలు పెట్టి గోల చేసి ఆమె చచ్చిపోయినంత పని చేయలేదు ఇక్కడ. చివరకు చనిపోయాడని కూడా చెప్పకుండా ఎంత నిబ్బరంగా, ఎంత మనోస్థైర్యము కలిగి ఆవిడ వ్యవహరిస్తోందో మనం చూడాలి. అప్పుడు భర్త అంటున్నాడు 23వ వచనంలో, నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకెందుకు పోవుదు అని అడుగుగా ఆమె, నేను పోవుట మంచిదని చెప్తోందే కానీ విషయం చెప్పట్లా. మెంటల్గా ఆమె ఎంత స్ట్రాంగ్ ఉందో ఆలోచించండి. ఇక్కడ దీన్ని ఏమనొచ్చు చెప్పనా? క్లిష్ట సమయాల్లో నిబ్బరము చూపగలుగుచున్న స్త్రీవిడ. ఇది చాలా ముఖ్యమైనది. క్లిష్ట సమయాల్లో భయంకరమైన ఆందోళనను వ్యక్తం చేయట్లా. కన్నబిడ్డ చనిపోయాడు, అది చాలా క్లిష్టమైన పరిస్థితి చెప్పాలంటే ప్రాక్టికల్గా. కానీ ఆవిడ చూపుతున్న మనోనిబ్బరము చూడండి ఇక్కడ ఒకసారి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కన్నబిడ్డ చనిపోయిన మనోనిబ్బరాన్ని చూపుతోంది. సూదికి దిండుకు కూడా మనము గట్టిగా టెన్షన్ పడిపోతుంటాం, చిన్న చిన్న వాటికే. చిన్నదే విషయం కానీ టెన్షన్ ఎక్కువ. మనము టెన్షన్ పడకుండా పక్కోళ్ళని కూడా టెన్షన్ పెట్టేస్తుంటాం. కొన్ని విషయాల్లో కొన్ని పరిస్థితుల్లో అంత మనము రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంతమంది భర్తలే అంటుంటారు, నువ్వు టెన్షన్ పడొద్దే తల్లి, నువ్వు ఊరుకుండు, నేను చూసుకుంటాను, నువ్వు ఊరుకుండు. అమ్మో ఏమైపోతుందో ఏమీ కాదు, నువ్వు సైలెంట్గా ఉంటే చాలు, అన్నీ అవుతాయి. ఇంట్లో చిన్న కార్యక్రమం పెట్టుకున్న పెద్ద టెన్షన్లు, ఇంట్లో చిన్న పనులు ఉన్న దాని గురించిన టెన్షన్. అందుకే నిబ్బరమైన బుద్ధి ఎలా ఉండాలి మనకు? నిబ్బరమైన బుద్ధి. క్లిష్ట సమయాల్లో కూడా మనం ఆ నిబ్బరాన్ని చూపగలగాలి. మన కుటుంబాల్లో మన కుటుంబీకులు కూడా మనం కోల్పోతుంటాం. అలాంటప్పుడు మనము ఒక విశ్వాసం, ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్దాం అనుకుంటోంది ఈవిడ? ఎవరి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడుతోంది? ఎలీషా గారి దగ్గరికి. ఆ విశ్వాసం ఏంటి? ఎలీషా గారి దగ్గరికి వెళ్తే నా బిడ్డ లేస్తాడేమో, ఎలీషా గారి దగ్గరికి వెళితే నా బిడ్డ మళ్ళీ బతుకుతాడేమో. విశ్వాసం.
ఎలీషా గారిని ఆశ్రయిస్తే నా బిడ్డ బతుకుతాడేమో అన్న విశ్వాసం ఆమెలో కనబడుతోంది. ఈరోజు మనం ఎవరిని ఆశ్రయిస్తే రేపొద్దున మనము చనిపోయినా మళ్ళీ బ్రతుకుతామో ఆయన్ని ఆశ్రయించాలి. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు వారు. క్రీస్తునందు మృతులైన వారు మరలా లేతురు. మొదట లేతురు అంటే అర్థం ఏంటి? మరలా లేతురు. వాళ్ళందరూ నిద్రించుచున్నారు. క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. మన కుటుంబంలో ఒక విశ్వాసి మరణిస్తే, మన కుటుంబంలో ఒక భక్తుడు మరణిస్తే, మన కుటుంబంలో ఒక భక్తురాలు మరణిస్తే మనము కూడా ఇదే మనోస్థైర్యము కలిగి ఉండాలి. మా నాన్న విశ్వాసి చనిపోయాడు, క్రీస్తునందు మృతి పొందాడు, మరొక్కసారి ఆయన వచ్చినప్పుడు తిరిగి లేస్తాడు అన్న విశ్వాసం ఉండాలి. మా తల్లి నన్ను కన్నటువంటి మా అమ్మ, ఎవరైనా అమ్మ చనిపోతే, మా అమ్మ విశ్వాసిగా ఉండి చనిపోయింది. రేపొద్దున ప్రభు వచ్చినప్పుడు మళ్ళీ ఆమె తిరిగి వస్తుంది అన్న విశ్వాసం ఉండాలి. అలాగే నా భర్త, అలాగే నా భార్య, అలాగే నా పిల్లలు, ఎవరినైతే మన కుటుంబంలో కోల్పోతామో వారు ఒకవేళ భక్తులైతే, విశ్వాసులైతే మనం ఏ పరిస్థితిలో కూడా అంతగా బలహీనపడాల్సిన అవసరం లేదు. వారు భక్తుల గుంపులో ఈరోజు హర్షిస్తూ ఉన్నారని ఒక రకంగా ఆనందించవచ్చు కూడా. అలాంటి గొప్ప ధైర్యం మనకు వాక్యం ఇచ్చింది. నిరీక్షణ లేని ఇతరుల వలె మనము దుఃఖపడకుండు నిమిత్తము. ఆ రోజు ఆమె ఎదుట ఎలీషా అనే దైవజనుడు, ఈమెకు ఒక విశ్వాసం ఉంది, అక్కడికి వెళితే నాకు ఏదైనా జరుగుతుంది, మృతి నొందిన నా బిడ్డకు భవిష్యత్తు ఉంటుంది. మన కుటుంబాలలో కూడా ఎవరైనా మరణించినప్పుడు అలాంటి మనోస్థైర్యం ఉండవలసిన అవసరం ఉంది. అది ఎప్పుడు వస్తుంది అని అడిగితే మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా భక్తులై, విశ్వాసులై కన్ను మూయగలిగే స్థితి వాళ్ళకు ఉండాలి. రేపొద్దున మనము కూడా ఏదో ఒక రోజు కన్ను మూయక తప్పదు. ఆ కన్ను మూసే సమయానికి మన జీవితం కూడా విశ్వాస సంబంధమైనదై, భక్తి కలిగినదై మరణిస్తే భక్తుల మరణము యెహోవా దృష్టికి విలువైనది అని కనబడుతోంది. ఎన్నవది మాట్లాడుకుంటున్నాం? 9వది. ఏమిటి 9వది అని అడిగితే, క్లిష్ట సమయములో నిబ్బరము చూపగలుగుతున్న స్త్రీ విట. షూనేము నుండి ఎలీషా గారి యొద్దకు బయలుదేరింది. వెళ్ళిపోదాం ముందుకి. షూనేము నుండి ఎలీషా గారి దగ్గరకు బయలుదేరుతోంది. 24వ వచనం, గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మలముగా తోలవద్దనెను. ఈ ప్రకారము ఆమె పోయి కర్మెలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. షూనేము నుండి కర్మేలు వరకు సుమారు 35 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం. మనకు ప్రొజెక్టర్ లేదు కానీ లైవ్లో చూడవచ్చు. లైవ్లో వాళ్ళు మ్యాప్ చూపిస్తారు. మీకు మ్యాప్ లేకున్నా పర్లేదు, నేను చెప్పాను కదా. లైవ్లో చూస్తున్న వారి కోసం ఒక 2 ఇమేజెస్ చూపించి. ఇమేజ్ నెంబర్ 1 చూపించు. ఫస్ట్ చూపించావా? ఇశ్రాయేలు దేశంలోని షూనేము పట్టణం. ఆ షూనేము పట్టణం నుండి కర్మేలు పర్వతానికి సుమారు దగ్గర 35 కిలోమీటర్లు. ఇమేజ్ నెంబర్ 2. మీరేమి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. షూనేమును ఊహించుకోండి, అలాగనే కర్మేలు ఊహించుకోండి. మీకు కర్మేలు పర్వతం ఎక్కడుందో చూపించే ప్రయత్నం చేస్తాను. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరచి ప్రకటన గ్రంథమైన తర్వాత మీకు 4 మ్యాప్లు ఉంటాయి. ఆ 4 మ్యాప్లలో 2వ మ్యాప్ తీయగలిగితే, 2వ మ్యాప్ తీయగలిగితే ఎడం వైపు పైన గోత్రకర్తల పేర్లు ఉన్నాయి. రూబేను, షిమ్యోను, యూదా, జెబూలూను అని. ఆ బాక్స్ కింద కర్మేలు పర్వతం ఉంది చూడండి. బాక్స్ క్రింద కర్మేలు పర్వతం. ఆ కర్మేలు పర్వతానికి కుడివైపున మీరు చూడగలిగితే
ఒక 35 కిలోమీటర్లు అనుకోండి, ఊహించుకొని అక్కడ మీకు షూనేము అనే ప్రాంతం ఉంటుందని మీరు ఊహించుకోవాలి. రైటా? అలాగే మూడవ మ్యాప్ క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా. క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా, అందులో కూడా మీకు కర్మేలు పర్వతం కనపడుతుంది. తొలెమాయి క్రింద ఎడం వైపు కైసరయ్యకు పైన కర్మేలు పర్వతం. అంటే కర్మేలు పర్వతం ఎక్కడుందో చూపించే ప్రయత్నం చేశాను. కర్మేలు పర్వతం నుంచి కుడివైపుకు మీరు ఊహించుకోండి, 35 కిలోమీటర్స్ సుమారు. రైట్? అక్కడ ఏముంటుంది? షూనేము. రైట్, నన్ను చూపించిక. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం అందులోని 25వ వచనం. ఈ ప్రకారం ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజని యొద్దకు వచ్చాను. పదో విషయం మాట్లాడుకుంటున్నాం. దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి, అదిగో ఆ షూనేమియురాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారని అడుగుమని తన పనివాడైన గేహజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. ఇది చూడండి ఎంత విచిత్రమో. అప్పటికి బిడ్డ చనిపోయాడు. భర్తకు చెప్పలేదు బిడ్డ చనిపోయాడని. వచ్చిన గేహాజీతో చెప్పట్లేదు, నా బిడ్డ కూడా బాగానే ఉన్నాడని చెప్తోంది. తల్లి, ఒక స్త్రీ, ఈమె చూపుతున్న మనోస్థైర్యం అది. 27 పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకుంది. ఎలీషా గారి కాళ్ళు పట్టుకుందంటే గౌరవిస్తోందా గౌరవించట్లేదా? అది చెప్పండి. గౌరవిస్తోందా గౌరవించట్లేదా? ఇప్పుడు నమ్మకం ఉండి సేవకుని దగ్గరకు వచ్చిందా, నమ్మకం లేకొచ్చిందా? నమ్మకం ఉండి వచ్చింది. సేవకుని చూసి వస్తుందా, సేవకుని వెనకాల దేవుణ్ణి చూసి వస్తుందా? దేవుణ్ణి చూసి వస్తుంది. అంటే క్లిష్ట సమయాల్లో ఆవిడ ఎవరిని ఆశ్రయిస్తుంది చెప్పండి. ఇక ఫైనల్గా ప్రతికూల పరిస్థితులలో ఎవరిని ఆశ్రయిస్తోంది? దేవుణ్ణి. ఎలీషా గారి దగ్గరకు వచ్చిందంటే వెనకల దేవుడు ఉన్నాడని. ఆ ప్రతికూల పరిస్థితులలో కూడా సేవకుడిని గౌరవిస్తోంది, సేవకుడి వెనకలున్న దేవుణ్ణి గౌరవిస్తోంది. అన్నీ బాగున్నప్పుడు దేవుడికి జై, పరిస్థితులు బాగలేకపోతే దేవుడు నై. ఇది కాదు. అనుకూల పరిస్థితులలోనూ ప్రతికూల పరిస్థితులలోనూ దేవునిని మహిమపరిచే తత్వం. యోబు గారి కుటుంబంలో పిల్లలందరూ చనిపోయారు. అప్పుడు భక్తుడైన యోబు గారు అంటున్న మాట ఏంటో చూద్దాం. 1వ అధ్యాయం, యోబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనము జాగ్రత్తగా చూద్దాం. 21, 22. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. ఇది భక్తులకు ఉండే లక్షణాలు. అన్ని బాగుంటే దేవుడు గొప్పోడు, ఏవైనా కొంచెం ఇబ్బంది కలిగితే దేవునంత చెడ్డోడు ఇంకొకడు లేడు. ఇది కాదు భక్తికి నిదర్శనం. ఆవిడ వెళ్ళి దైవజనుడి కాళ్ళు పట్టుకోవడానికి, ఆ పట్టుకునే సమయంలో ఆవిడ చూపుతున్నటువంటి గౌరవం, అంత ప్రతికూల పరిస్థితులలో. మన ఇంట్లో కూడా ఎవరైనా చనిపోతే వెళ్ళి దైవజనుడి కాళ్ళు పట్టుకోండి బిడ్డ బతికేస్తాడని చెప్పట్లా. ఇక్కడ పాయింట్, ప్రతికూల పరిస్థితులలో కూడా దేవునిని మనము విడిచిపెట్టకూడదు. దేవునిపై మనకున్నటువంటి గౌరవం ఏదైతే ఉందో, భక్తి ఏదైతే ఉందో, వాటిని వదులుకోకూడదు. ఎవరిలా? ఇక్కడ షూనేమియురాలిలా, అక్కడ యోబు గారిలా. భక్తులు నేర్పుచున్న పాఠాలివి. వ్యాపారంలో చిన్న నష్టం వస్తే దేవుడు లేడు, అనుకున్న ఉద్యోగం రాకపోతే దేవుడు లేడు,
కదా. పరీక్షల్లో పాస్ కాకపోతే దేవుడు లేడు, ఉద్యోగం రాకపోతే దేవుడు లేడు, ప్రమోషన్ రాకపోతే దేవుడు లేడు, జీతం పెరగకపోతే దేవుడు లేడు, అప్పులు తీరకపోతే దేవుడు లేడు, కోర్టు సమస్యలు తీరకపోతే దేవుడు లేడు, వచ్చిన రోగాలు పోకపోతే దేవుడు లేడు. ఎప్పుడు దేవుడున్నాడు? ఇవన్నీ జరిగితేనే దేవుడున్నాడు. కుటుంబీకులు చనిపోయినా దేవునిని విడిచిపెట్టకుండా బతికేవారే నిజమైన గనులు, నిజమైన భక్తులు. నేను ఏం పాపం చేశానండి దేవుడు మా నాన్న నాకు దూరం చేశాడు? నేనేం పాపం చేశానండి దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడు? ఎంత ఈజీగా నేస్తుంటాం దేవుణ్ణి. వద్దాం ఈ స్త్రీ దగ్గరికి వద్దాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 27. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యుద్ధకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గేహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాక దైవజనుడు, ఆమె బహువ్యాకులముగా ఉన్నది, యెహోవా సంగతి నాకు తెలియచేయక మరుగు చేసెను. ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞించినప్పుడు ఆమె కుమారుడు కావాలనని నేను నా ఏలిన వాడినైనా నిన్ను అడిగితినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు, ఆయనకు మ్యాటర్ అర్థమైపోయింది, నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పొమ్ము, ఎవరైనా నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు, ఎవరైనా నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు, అక్కడికి పోయి నా దండము నా బాలుని ముఖం మీద పెట్టుమని గేహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపాను. కానీ ఆ తల్లి ఆ మాట విని, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను. నువ్వు రావాలయ్యా, నువ్వు రావాలి. ఆ నమ్మకం నాకుంది, ఆ విశ్వాసం నాకుంది. ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చింది నీకోసమే. ప్రతికూల పరిస్థితులలో దేవుడిని ఆశ్రయిస్తున్న భక్తి ఆవిడది. ఎందుకంటే ఈ మధ్య మందిరానికి రావట్లేదు, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మళ్ళీ ఎప్పుడు వస్తారండి? అవి పోయిన తర్వాత వస్తామండి. అవి ఎప్పుడు పోతాయి ఎవరికి తెలియదు. అన్నీ బాగుంటే మందిరానికి రావడం కాదు, పరిస్థితులు బాగలేకున్నా దేవుని సన్నిధికి రావడం నేర్చుకోవాలి. ఇది ఇంపార్టెంట్. మొత్తం 10 చెప్పాను ఇంతవరకు, జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, నిజమైన వాక్యం యొక్క విలువ తెలిసిన స్త్రీగా కనబడుతోంది. నంబర్ 2, నిజమైన సేవకుని గుర్తిస్తోంది. నంబర్ 3, ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా కనపడుతుంది. నంబర్ 4, సేవను గురించి ఆలోచించే స్త్రీగా కనపడుతుంది. నంబర్ 5, ఆలోచనకు స్వరాన్ని ఇస్తోంది ఈవిడ. నంబర్ 6, నిర్ణయం తీసుకుని ఆలోచనను అమలుపరుస్తున్నట్టుగా కనపడుతుంది. నంబర్ 7, అమలుపరచడానికి తన యొద్ద ఉన్న వనరులను వాడుతోంది. ఇది నంబర్ 7. నంబర్ 8, ఇవన్నీ చేయడానికి ఆవిడ ఏమీ ఆశించట్లేదు. 8. నంబర్ 9, క్లిష్ట పరిస్థితులలో ఆవిడ మనోనిబ్బరము చూపగలుగుతోంది. నంబర్ 10, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవునిని, ఆయన సేవకుని గౌరవిస్తోంది. దూషించట్లేదు, అడుగుతోంది. దూషించట్లేదు, ముఖాన ఉమ్మేసి వెళ్ళట్లేదు, ఆశ్రయిస్తోంది. మొత్తం 12 అని చెప్పాను. 12లో 10 చెప్పాను. ఇంకొక 2 మాట్లాడుకొని ముగించుకుందాం. 11, ఆవిడ పిలిచిన తర్వాత నువ్వు రాకపోతే నేను వెళ్ళనని చెప్పేసరికి ఎలీషా గారు వెళుతున్నాడో ఏమంటున్నాడో చూద్దాం. 30, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను. గేహజీ వారికంటే, మళ్ళీ చూద్దాం 30వ వచనం, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయేను. అంటే ఈ స్త్రీ విషయంలో ఎలీషా గారి స్పందన కనబడుతోంది. ఏమిటా స్పందన? నిన్ను అర్థం చేసుకుంటున్నానమ్మా, వస్తాను.
సానుకూలంగా స్పందించాడా, ప్రతికూలంగా స్పందించాడు ఎలీషా గారు? సానుకూల స్పందన. అంటే సేవకునికి కూడా ఆవిడ పట్ల కటాక్షం, జాలి, దయ. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఎలీషా గారు ఇక్కడుండి ప్రార్థన చేసిన దేవుడు అక్కడ ఆలకిస్తాడు. ఎలీషా గారు భారంగా ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పుకోడా? ఇక్కడుండి చేస్తే వింటాడు. కానీ ఆవిడ చేసిన పనులను బట్టి, ఆవిడకున్న భక్తిని బట్టి, ఆవిడకున్న శ్రద్ధను బట్టి ఆవిడ మనవిని ఆలకించడానికి ఎలీషా గారు ఇష్టపడ్డారు. అలాంటి మంచి పేరు సంపాదించింది ఆవిడ. అందుకే సానుకూలంగా ఎలీషా గారి స్పందన కనబడుతోంది. ఇది 11వది. ఏమిటి 11వది అని అడిగితే, సేవకుని యొక్క సానుకూల స్పందన, ఎలీషా గారి సానుకూల స్పందన. కొంతమంది మనల్ని ఏమైనా అడిగితే మనము కాదు అని అనలేం, రాదు. సరే, కష్టమైనా సరే మీరు అడిగారు కనుక చేద్దాం. కష్టమైనా సరే మీరు అడిగారు కనుక వద్దనలేం, కాదనలేం, కూడదనలేం. కారణం వాళ్ళకున్నటువంటి అంత మంచి పేరది, అంత మంచి పేరది. చూడండి, కొన్ని సందర్భాల్లో మా అబ్బాయికి ఒక మంచి అమ్మాయిని చూడండి అని చెప్తుంటారు సేవకులకు, లేదా మా అమ్మాయికి ఒక మంచి అబ్బాయిని చూడండి అని చెప్తుంటారు. చెప్పారు కదని వీళ్ళు ఎవరినో చూస్తారు. చూసిన తర్వాత కొంతమంది అంటుంటారు, అబ్బాయి మంచి చూడండి, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇది అని అంటే, మీరు అంత చెప్పకండి, మీరు చెప్పారు కనుక మాకు ఇబ్బంది లేదు అనరా కొంతమంది అంటుంటారు. చూడండి, అమ్మాయి బంగారం అంటే అని చెప్తే మీరు అంత చెప్పకండి, మీరు చూశారంటే ఇక మేము ఆలోచించాల్సిన అవసరం లేదు. అంతేనా? నమ్మకం, నమ్మకం. అలాగే ఎలీషా గారు ఇక్కడుండి ప్రార్థన చేసిన అక్కడ పని అవ్వచ్చు, కానీ అడుగుతోంది. కాదనలేకపోయాడు, సానుకూలంగా స్పందించాడు. అంత మంచి పేరు మనము కూడా సమాజంలో సంపాదించాలి. నటించకూడదు. ఈమె ఎక్కడ నటించలేదు, న్యాచురల్గానే ఆవిడ మంచి పేరు కలిగినదై ఉంది. ఈవిడ నిజమైన గనురాలు కాకపోతే ఎవరు? ఇది 11వది. ఆవిడ మీద మనుషుల దయ కూడా కనబడుతోంది. ఎలీషా గారు ఒక మనిషే, కానీ ఆమె మీద మంచి దయగల హృదయాన్ని కలిగి ఉన్నాడు ఆయన. అలాగనే ఒక రూతు గారు, అలాగనే ఒక ఎస్తేరు గారు. మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే పక్కవారి దయ, పక్కవారి కటాక్షం, పక్కవారి సానుకూల స్పందనను ఈ స్త్రీల విషయంలో మనం చూడగలుగుతాం. ఇక్కడ షూనేమీయురాలు కానీ, అక్కడ రూతు గారు కానీ, మరొక చోట ఎస్తేరు గారు కానీ కదా. అలాంటి మంచి పేరును మనం కూడా సంపాదించగలిగిన వారమై ఉండాలి. ఒక విషయం చెప్తాను, పరిశుద్ధ గ్రంథంలో సంఘము స్త్రీతో పోల్చబడిందని మర్చిపోకూడదు. సంఘము భార్యగా పోల్చబడింది. సంఘము స్త్రీతో పోల్చబడితే, స్త్రీతో పోల్చబడిన సంఘములో స్త్రీలు మాత్రమే ఉంటారా? పురుషులు కూడా ఉంటారా? పురుషులు కూడా ఉంటారు. స్త్రీ పురుషులతో కూడుకున్నదే సంఘం. కానీ ఆ సంఘం ఎవరితో పోల్చబడింది? స్త్రీతో పోల్చబడింది. ఇప్పుడు చెప్పాలి, షూనేమీయురాలైన ఈ స్త్రీకున్న లక్షణాలు సంఘం అనే స్త్రీకి ఉంటే బాగుంటుందా, ఉండకుంటే బాగుంటుందా? ఉండాలి, ఉండాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఒక్కసారి సంఘముగా మనకు మనం అప్లై చేసుకుందాం, ఎంత బాగుంటుందో. ఇప్పుడు సంఘం అంటే స్త్రీలే కాదు, సంఘం అంటే పురుషులు కూడా గనుక సంఘముగా మనకి ఇలాంటి లక్షణాలు ఉంటే ఒక అద్భుతమైనటువంటి వాతావరణం సమాజంలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
11 చెప్పాను, ఇక చివరిది 12 చెప్పి మనం ముగిద్దాం. ఈ 12వది ఏంటో మనకు తెలియాలంటే ఒక విషయం చెప్తాను. ఒకసారి ఇశ్రాయేలు దేశంలో దేవుడు భయంకరమైన కరువును రప్పించబోతున్నాడు. 12వ విషయం మాట్లాడుతున్నాను. ఇశ్రాయేలు దేశంలో దేవుడు భయంకరమైన కరువును రప్పించబోతున్నాడు. 7 సంవత్సరాలు. అది ఎలీషా గారికి ముందే దేవుడు బయలుపరిచాడు. అప్పుడు ఎలీషా గారు ఈ షూనేమీయురాలను పిలిచి, రాబోయే 7 సంవత్సరాల పాటు భయంకరమైన కరువు తాండవం మేలబోతోంది ఈ భూమి మీద, ఈ ల్యాండ్పై, ఈ భూభాగంలో, ఈ దేశంలో. ఎక్కడికైనా కరువు లేని ప్రాంతానికి వెళ్ళి కొద్ది కాలం అక్కడ ఉండేసి రండి మీ ఫ్యామిలీ. కోర్స్ తర్వాత బిడ్డ బతికాడు ఇక్కడ, తర్వాత మీరు కింద చూసుకోవచ్చు. ఎలీషా గారు వెళ్ళడం, తర్వాత అక్కడ ప్రార్థించడం, తర్వాత బిడ్డలు లేవడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఇదంతా జరిగిపోయిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. కరువు రాబోతుంది, మీరు ఎక్కడికైనా వెళ్ళి కొద్ది కాలం ఉండేసి రండి అంటే ఆవిడ ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళి 7 సంవత్సరాల నుండి తిరిగి వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుంటుంది. ఇప్పుడు తిరిగి వచ్చే సమయానికి ఆవిడున్న భూమి, ఆవిడకున్నటువంటి ఆస్తి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభుత్వము టేక్ ఓవర్, ప్రభుత్వం తీసేసుకొని ఉంటుంది. లేరు కదా అక్కడ ఎవరు లేనప్పుడు ఈ ప్రభుత్వము తన చేతిలోకి తీసేసుకొని ఉంటుంది. అయితే నేరుగా రాజుగారి దగ్గరకు వెళ్ళి, అయ్యా మా ఆస్తులు లేకపోతే నాకున్నవి నాకు ఇప్పించమని మనవి చేయడానికి ఈవిడ రాజుగారి దగ్గరికి వెళ్తుంది తన బిడ్డను తీసుకొని. కరెక్ట్గా అదే టైంకి అక్కడున్న రాజుగారు ఎలీషా గారి శిష్యుడైన గేహజీని పిలిచి, గేహజీ, ప్రవక్త ఎలీషా గారు చేసిన కొన్ని గొప్ప పనులు నాకు చెప్పు అని అడుగుతూ ఉంటాడు. అది టైమింగ్. గేహజీని పిలిచి ప్రవక్త ఎలీషా చేసిన కొన్ని గొప్ప పనులు చెప్పు అనేసరికి గేహజీ చేతులు కట్టుకొని చెప్తుంటాడు, రాజా, మా గురువు గారు ఎలీషా గారు చాలా గొప్ప పనులు చేశాడు. షూనేము పట్టణంలో ఒక స్త్రీ ఉండేది. ఆ స్త్రీకి ఒక బిడ్డ ఆయన ప్రార్థిస్తే పుట్టాడు. పుట్టిన తర్వాత ఆ బిడ్డ ఎదిగిన తర్వాత చచ్చిపోయాడు. ఆ బిడ్డను మా గురువు గారు ఎలీషా గారు బతికించారయ్యా అని చెప్తుంటాడు. ఈమె ఎంటర్ అవుతుంటుంది. రాజుగారికి గేహజీ ఈ విషయం చెబుతుంటాడు, ఆమె ఎంటర్ అవుతుంటుంది. అని చెప్పి తలకాయ తిప్పితే ఏమో కనపడుతుంది గేహజీకి. రాజా 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 రాజా, నేను చెప్పిన స్త్రీ ఈవిడే. రాజా రాజా రాజా, ఎలీషా గారు బతికించిన బిడ్డ ఆ బిడ్డే. అప్పుడు రాజుగారు, ఏమ్మా ఇదని చెప్పేది నిజమేనా? అవునయ్యా. ఎలీషా గారు మా ఇంటికి వచ్చేవాడు, మేము కట్టించిన గదిలో ఉండేవాడు, మా కోసం ప్రార్థించాడు, దేవుడు మాకు బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ ఒకరోజు అనారోగ్యం పాలయ్యాడు. అనారోగ్యం పాలైన తర్వాత ఆ బిడ్డ చనిపోయాడు. చనిపోయిన తర్వాత మేము ఎలీషా గారిని ఆశ్రయించాం, అంటే దేవుణ్ణి ఆశ్రయించాం. మరలా దైవజనుడు మా ఇంటికి వచ్చి ప్రార్థించాడు, నా బిడ్డ బతికాడు. ఇదంతా విన్న తర్వాత రాజుగారు ముగ్ధుడైపోయి, ఎవరక్కడ అని పిలిచేసరికి సైన్యాధిపతి వచ్చాడు. ఈమె ఏవేవైతే ప్రభుత్వము చేతిలోకి తీసుకుందో అన్నీ ఆమెకి ఇచ్చేయండి మళ్ళీ అని చెప్పి పంపించేశాడు. ఇదంతా రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలలో ఉంటుంది. రాసుకోవలసిందిగా మనం చేస్తున్నాను. చూద్దాం ఒకసారి. రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం నుండి. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షామము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండి అనుకూలము అచ్చటికి పోవుడనగా, ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేశాను. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేయుటగా రాజునద్దకు పోయాను. రాజు దైవజనుని పనివాడగు గేహజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, అది టైమింగ్. చూడండి, గేహజీ చాలా చెప్పాడు. కరెక్ట్గా ఈమె గురించి, ఈమె కుమారుడు ఎవరైతే చనిపోయి బతికాడో వాళ్ళ గురించి ఇతను తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయవచ్చిన ఆ టైమింగ్ చూడండి. కరెక్ట్ చూడాలి ఆ టైమింగ్. ఈమె ఏ టైంకి ఫిలిష్తీయ దేశం నుంచి బయలుదేరితే ఏ టైంకి వస్తుందో, ఈమె వచ్చే టైంకి రాజు ఎవరిని పిలిపించాలో, ఎవరిని పిలిపిస్తే వచ్చిన వ్యక్తి ఏం చెప్పాలో, అతను చెబుతున్న క్రమంలో ఏ టైంలో ఈమె గురించి ఎత్తుకోవాలో,
ఏ టైంలో ఈమె బిడ్డ గురించి మాట్లాడాలో కరెక్ట్గా టైమింగ్ అంతా దేవుడు సెట్ చేసినట్టు కనిపించట్లా? తెలియజెప్పుచుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయవచ్చినంత గేహజీ, నా ఏలిన వాడైన రాజా, ఆ స్త్రీ ఇదే. ఆశ్చర్యపోయాడు. ఈయనే వాక్కైపోయాడు. ఇప్పుడు ఈమె రావడం ఏంటని. మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈయన బిడ్డ వీడే అని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును, ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను. మొత్తం. ఇప్పుడు మీరు చెప్పండి, ఆమె విషయంలో ఎలీషా గారు మాత్రమే సానుకూలంగా స్పందించాడా? దేవుడు కూడా స్పందించాడా? చెప్పండి. దేవుడు కూడా ఈమె విషయంలో దయ చూపి సానుకూలంగా స్పందించినట్టుగా 8వ అధ్యాయంలో మ్యాటర్ అర్థమైపోతుంది. ఇదంతా చూస్తుంటే కేవలము సమాజంలో ఘనురాలు కాదివిడా, దేవుని దృష్టిలోనే నిజమైన ఘనురాలు అని అనిపించుకుంటోంది. ఎంత దయ, దేవుని దయ, ఎంత కటాక్షం దేవునిది, ఎంత చల్లని చూపు దేవునిది ఈమెపై. ఇదంతా జరగడానికి గల కారణం ఆమె చూపించిన లక్షణాలు. అదే చెప్పాను. ఆమె ఒక స్త్రీ. క్రొత్త నిబంధనలో సంఘం ఒక స్త్రీగా పోల్చబడింది. ఆమెకున్న ఈ లక్షణాలన్నీ సంఘముగా మనకుంటే మనం ఎంచబడమా దేవుని దృష్టిలో గనులుగా, నిజమైన గనులుగా అని అడుగుతున్నాను. మీరు చెప్పండి, సంఘముగా మనకు బాధ్యత లేదు నిజమైన వాక్యం యొక్క విలువ తెలుసుకోవడం? మనది కూడా ఒక సంఘమే. కానీ ఏ వాక్యం పడితే ఆ వాక్యం, ఏది పడితే అది, తప్పైనా ఒప్పైనా, సత్యమైన అసత్యమైన, అబద్ధమైన నిజమైన, ధాన్యమైన చెత్తైనా, గోధుమలైనా గురుగులైనా, చెట్టైనా పొట్టైనా, ఏదైనా పర్లేదు, మీరు రండి, మీరు చెప్పండి, మేము వింటాం, ఆమెనంటాం, వెళ్ళిపోతాం. లేదా మనకు బాధ్యత సంఘం అనే స్త్రీగా మనకు సత్యమేంటో అసత్యమేంటో బెరేలోని క్రైస్తవుల వలె పరిశీలించగలగాలి. 2, నిజమైన సేవకులను గుర్తించగలగాలి. 3, సంఘముగా మనం 10 మందికి ఆతిథ్యం ఇవ్వగలిగిన స్థితిలో ఉండాలి. నంబర్ 4, సేవను గురించి ఆలోచించే స్థితిలో ఉండాలి. నంబర్ 5, ఆ ఆలోచనకు స్వరాన్ని ఇచ్చే పరిస్థితిలో ఉండాలి. నంబర్ 6, ఆలోచించి స్వరమిచ్చి దాని గురించి మంచి నిర్ణయం తీసుకొని అమలు పరిచే గుణం మనకు ఉండాలి. ఇది 6. 7, అమలు పరచడానికి మన దగ్గరున్న వనరులను వాడగలగాలి. 8, ఇదంతా మనము ఏమీ ఆశించకుండా చేయాలి నిస్వార్థంగా. 9, అప్పుడప్పుడు మనకు క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. క్లిష్ట పరిస్థితులలో కూడా సంఘం ఎలా ఉండాలి? మనోనిబ్బరము కలిగిన సంఘముగా ఉండాలి. 10, ప్రతికూల పరిస్థితులు ఎదురైన దేవునిని, ఆయన పాదములను విడిచిపెట్టకుండా బతకాలి. 11, అలా ఉంటే సేవకుల, బయట ఉన్నటువంటి దైవజనులు, సేవకులు, వారి యొక్క సానుకూల స్పందన ఎప్పుడు మన సంఘంపై ఉంటుంది. వారి ప్రార్థనలు ఉంటాయి, అంతేనా? వారి నడిపింపు ఉంటుంది, వారి సలహాలు ఉంటాయి, వారి సూచనలు ఉంటాయి. చివరిది, అన్నిటికంటే ఎక్కువగా దేవుని సానుకూల స్పందన, దేవుని చల్లని చూపు, దేవుని కృపా కటాక్షములు ఎప్పుడూ మన మీద ఉంటాయి. అయితే ఇదంతా జరగాలంటే ముందు మనం సంఘములో ఉండాలి. సంఘములో ఎలా ఉండగలము అని అడగొచ్చేమో మీరు. వెరీ సింపుల్. సంఘములో వచ్చి మనం కూర్చొని వెళ్ళిపోతే సంఘములో ఉన్నట్టు కాదు. సంఘ సభ్యులం అవ్వాలంటే మనం పాపులమని గ్రహించి, పాపము వలన వచ్చు జీతము మరణమని తెలుసుకున్న వారమై, ఆ పాపాన్ని కడగగలిగే శక్తి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు కార్చిన అమూల్యమైన రక్తానికి మాత్రమే ఉందని తెలుసుకొని, ఆయన కార్చిన రక్తములో మన జీవితాలు కడుగుకొని,
కడుగుకొనుటకు సూచనగా బాప్తిస్మం పొందాలి. బ్యాప్టిజం పొందడం కంటే ముందు పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేయాలి. దేవా, నేను పాపిని, నన్ను కరుణించు, నాలో మంచి లేదు, కానీ నీతో ఉండాలనుకుంటున్నాను. నీ దయతో, నీ కృపతో, నీ కరుణ కటాక్షములతో, వాత్సల్యముతో నన్ను చేరదీ ప్రభువా అని పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేయాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరము పొందును. బాప్తిసం తీసుకోవడం అంటే మతం మారినట్టు కాదు, మనసును మార్చుకొని జీవ మార్గములోనికి ప్రవేశించినట్టు. ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. రేపొద్దున కన్ను మూస్తే మనం ఎవరికైతే భయపడుతూ బ్రతికామో ఇంతకాలం, వారెవ్వరూ మనకు భవిష్యత్తునివ్వలేరు. నిత్య జీవమునిచ్చేది ఒక్క యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయన సిలువలో మనందరి పాపాలను మోసి బలి అయి శిక్షను అనుభవించాడు. ఇది విశ్వసిస్తే మనం కళ్ళు మూసుకొని ఆయన సన్నిధిలో మన పాపాలు ఒప్పుకొని ఆయన కార్చిన రక్తంలో మన జీవితాలు కడుగుకొనుటకు సూచనగా బాప్తిస్మం తీసుకుంటే, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన ఇచ్చిన వాక్యం, ఈ వాక్యముతో ప్రతిరోజు ఇలా మనము మన హృదయాన్ని, మన ఆత్మలు కడుగుకుంటూ శుద్ధి చేసుకుంటూ, ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఎలాంటి లక్షణాలు ఉండకూడదని నేర్చుకుంటూ వాటిని అమలు పరుస్తూ బ్రతికితే, వెలుగు సంబంధులుగా జీవించి రేపొద్దున ప్రభు మళ్ళీ లోకానికి వచ్చినప్పుడు యోగ్యులుగా ఎంచబడి రేపొద్దున పరలోకానికి వెళ్ళిపోతాం. కేవలం విని వెళ్ళిపోతే మనకొచ్చే ప్రయోజనం ఏమి లేదు. అందుకే ప్రేమానందం గారు, మీరు వాక్యం కేవలం విని వెళ్ళిపోకండి, వింటున్న ప్రతి మాటలు ఆలోచించండి అని కోరారు ప్రారంభంలో. ఆ మాటలు చెప్పడానికే ఇంత దూరం ప్రయాణం చేసి నేను మీ మధ్యకు వచ్చాను. ఇంకా ఎవరైనా ఈ రాత్రి సిలువలో యేసుక్రీస్తు ప్రభు కార్చిన రక్తంలో జీవితాలు ఇంకా కడుగు కొనకపోయి ఉంటే మీరు ఆలోచించమని కోరుతున్నాను, బలవంతం చేయట్లేదు. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. బైబిల్లో ఉంటుంది, నేడే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం, రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకండి అని వాక్యం సెలవిస్తుంది. ఒకటే జన్మ, ఒకటే బతుకు. ఈ బ్రతుకు ఆగిపోతే, ఈ బ్రతుకు బండి నిలిచిపోతే, మనము కొట్టుకున్న, రొమ్ము బాదుకున్న పోయిన వారు మళ్ళీ తిరిగి రాలేరు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఎవరైనా ఇంకా బాప్తిసం పొందకుండా ఉంటే ఒక మంచి నిర్ణయం తీసుకోమని ఈ సందర్భంగా నేను ఆహ్వానం పలుకుతున్నాను. ఇంతకు మునిపే బ్యాప్టిజం తీసుకున్న అందరూ కూడా నాతో సహా మనం ప్రతిదినం ఎదగాలి, వర్ధిల్లాలి. శూనేమీయురాలు ఎలాగైతే చురుకుగా తన ఆత్మీయ జీవితంలో ఎదుగుచూ కనబడిందో మన స్థితి కూడా అలాగనే కనబడాలి. అలాంటి చక్కని జీవితం మనకు ఉండాలని ఈ 2022 ఏప్రిల్ మాసంలో ఈ మాటలు మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. నన్ను పిలిచారు, నేను వచ్చాను. సభను పెట్టించారు, నేను వచ్చి వాక్యం చెప్పాను. చెప్పినవాడు చెప్పిన బాధ్యతకు న్యాయం చేశాడు, చెప్పించేవారు చెప్పించే బాధ్యతకు న్యాయం చేశారు. ఇక వచ్చిన వారందరూ విని ఎవరెవరు ఏ మాటలైతే వారికి వారు అన్వయించుకొని మెరుగు పొందవలసినటువంటి అవసరం ఉందో అందరూ తద్విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఆశపడుతూ, ఆకాంక్షిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఒక్క నిమిషం అందరు కళ్ళు మూసుకున్నట్లయితే మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. తదుపరి అధ్యక్షులు వారి సమయాన్ని తీసుకుంటారు. నేను ప్రార్థన చేసే ముందుగా ఎందుకు ఒక్కసారి మోకరిల్లగలిగిన వారు మోకరిల్లి ఈ సమయాన దేవుని సన్నిధిలో మన పరిస్థితిని ఎందుకు ఒప్పుకోకూడదు? శూనేమీయురాలిలో ఉన్నటువంటి లక్షణాలు, ఆవిడ పొందినటువంటి దయ, దైవ సేవకుని దయ, దేవుని దయ, ఈరోజు మనము పొందే పరిస్థితి మనకుందా? భక్తి మనలో ఉందా? శ్రద్ధ మనకుందా? అలాంటి క్రియలు మనకున్నాయా? నిజమైన ఈ గనురాలు మనకు మాదిరిగా కనబడడం లేదా అని అడుగుతున్నాను. మనసు పెట్టి మన పక్క వారిని ఎవరున్నారని మనము చూడకుండా, ఇంకా ఎవరైనా ఆయన సన్నిధిలో ఒకప్పుడు పాపాలు ఒప్పుకోకుండా, నేను పాపిని అని ఇంతకుముందు ఒప్పుకోకపోయి ఉంటే ఎందుకు ఈ సమయాన్ని తీసుకోకూడదు అని అడుగుతున్నాను. ఎవరికైనా భయపడుతున్నామా?
ఎవరినైనా మనసులో పెట్టుకొని బెదిరిపోతున్నామా? అయ్యో, యేసుప్రభు అయితే మంచోడు, కానీ ఆయన దగ్గరకు వస్తే నా పరువు పోతుంది, నన్ను తక్కువగా చూస్తారు అన్న అనవసరపు ఆలోచనలు, అసత్య ఆలోచనలు ఎవరైనా కలిగి ఉంటే అలాంటి వాటికి స్వస్తి చెబుదాం. ఈ సమయాన్ని వినియోగించుకుందాం. ఈ మంచి లక్షణాలతో మన జీవితాన్ని కట్టుకుందాం, నిర్మించుకుందాం, బలపడదాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన ఈ మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మంచిర్యాలలో డిసెంబర్ మాసం తర్వాత మరొక మాసంలో మేము కలుసుకున్నట్టుగా మీరు కృప చూపారు నాయనా. షూనేమీయురాలు ఆవిడ జీవితాన్ని మా ముందుంచుకొని ఎన్నో విషయాలు మేము మాట్లాడుకుని ఉన్నాము నాయన. నిజమైన గనురాలుగా ఆవిడ కనబడుతోంది. ఇవన్నీ చూసినప్పుడు నా తండ్రి, సంఘముగా మేము కూడా ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే ఎంత బాగుంటుందని మాకు అనిపిస్తోంది. విఫలం అవ్వకుండా ఈ లక్షణాలు కలిగి మీ కుమారుని రాకడలో పాత్రలుగా ఎంచబడలాగున మమ్మల్ని బలపరచమని, సాతాను దొంగలించకుండా మా హృదయంలో ఈ మాటలన్నిటినీ నూరంతలుగా ఫలింపచేయమని, స్థానిక పరిచర్యను, ప్రేమానందం గారిని, వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన సంఘ భారాన్ని, సంఘస్థులను, వచ్చినటువంటి సోదరులు సోదరీమణులు అందరి కోసం ప్రార్థిస్తూ ఈ ప్రార్థనలు ఎత్తిపట్టుకుంటూ అన్ని విషయాలలో వారిని బలపరచమని వేడుకొనొచ్చు. తిరుగు ప్రయాణమై వెలుచున్న మాతోనూ ఉంటున్న మీ పిల్లలతోనూ మీ తోడును, మీ కాపుదలను కొనసాగించమని, మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో ఈ ప్రార్థన విన్నపములు మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.